హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ వారాయి అమ్మవారు పూర్వ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఒకసారి అక్కడ గురికి వెళ్ళి ఆడ పోయి తెలుసుకున్నాం. సో ఇది ఆ గురి డీటెయిల్స్ ఏందనేది. ఇప్పుడు మా ప్రస్తుతానికి శాంపేట సర్కిల్లో ఉన్నాము, హంటర్ రోడ్. ఒకసారి గుడి దగ్గరికి వెళ్దాము. సర్కిల్లో ఉన్నాం. సిగ్నల్ నుంచి పద్మాక్ష టెంపుల్కి వెళ్ళే దారిలో ముందుకు చేసేయండి ఫ్రెండ్స్. ఇలా యం యం యక్షరూపం దశ దిశి విదితం భూమికంపాయమానం సంహారమూర్తిం శిరముకుట జట శేఖరం చంద్రబింబం దం 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 దీర్ఘకాయం వికృతనఖముఖం చోర్ధ్వరోమంకరాళం పం 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 పాపనాశం ప్రణమత సతతం భైరవం క్షేత్ర. ఇలా కొద్దిగా 100 మీటర్ల దూరంలో కెరియర్ జూనియర్ కాలేజ్ ఉంటుంది. ఈ కాలేజ్ పక్క నుంచి వెళ్ళాలి. శరణం శరణం ఘోరనాదం ఘోరనాదం శరణం శరణం భైరవం. కొద్దిగా ముందుకు వెళ్ళాక వవారాయ్ మాతవి ఇలా పోల్స్ కి ఫ్లెక్సీస్లు ఉంటాయి. శరణం కాలపాశం కాలపాశం శరణం శరణం క్షేత్రపాలం క్షేత్రపాలం క్షేత్రపాలం. ఇలానే కొంచెం ముందుకు వెళ్ళాక 2 దారులు వస్తాయి. లిఫ్ట్ సైడ్ వెళ్ళాలి. కటికటితనుం తీక్ష్ణదం స్ట్రాకరాలం ఘం 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 ఘోష ఘోషం ఘ ఘ ఘ ఘ ఘ ఘటి. కొంచెం ముందు చూడగానే చాకిరేవ్ అని కనిపిస్తుంది. కం 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 కాలపాశం దృగ దృగితం. అలానే కొంచెం ముందుకు వెళితేనే అమ్మవారి శ్రీ వారాహి సహిత ఉన్మంత భైరవ దేవాలయం ఉంటుంది. ప్రణమత సతతం భైరవ. టెంపుల్ దగ్గరకు వచ్చాం. వారాహి అమ్మవారి యొక్క హాయిగారు ఉన్నారు, అక్కడ పోయి అడిగి డీటెయిల్స్ తెలుసుకున్నాం. భైరవస్యాష్టకమిదం షాన్మానం యః పఠే నరః స యాతి పరమం స్థానం యత్ర దేవో మహేశ్వరః. నమః కాలకాలం నమః రుద్రమాలం నమో భైరవం కాశికాక్షే. శూలపాణి కృష్ణవర్ణం కాలగమనం నీ అడుగు రుద్రరూపం రక్తవర్ణం యాగజ్వాల నీ మెరుగు. భైరవమాత భైరవమాత భయహారిణి వరా. साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. ध्यानमूलं गुरुमूर्ते पूजामूलं गुरुमन्त्राय ब्रह्म भैरवाय आदेश आदेश. जय श्री महाकाल, जय माँ वाराही. सब लोगों का आदेश, गुरुजी का आदेश. ओम गुरुजी. कल्पपुरुषोत्तम साधि शुक्लापि नील रूपिणी नीलाय वक्रदा चेति तन नील सरस्वती तारकत्वं सदा तारा तारिण्यप्रतिता भुवनं बालकत्वं भुवनेश्वरप्रतिता सृष्टि स्थितिकारी देवी भुवनेश्वरप्रतिता निर्गुणा च महादेवी షోడశి ప్రకృత భైరవి దుఃఖ సంహారిణి యమ దుఃఖ వినాశిని. జై బోల వారాహి మాత కి జై. ఇది పూర్వం కాకతీయుల నాటి నుంచి ఉన్న దేవాలయం. ఇది సాక్షాత్ ఇక్కడ ఉన్మత్త భైరవ స్వామి ఒక దివ్య ఆశీస్సులతో పాటు ఇక్కడ ఉన్మత్త భైరవ స్వామి పూర్వం నుంచి ఇక్కడ ఉంది. కాకతీయుల కాలం నుంచి ఉంది.
వారాహిదేవి యొక్క భర్త ఉన్మత్త భైరవ స్వామి. అంటే దీని ప్రత్యేకత ఏంటంటే ఆరోగ్యానికి సంబంధించింది, ఆర్థిక విషయాలకు సంబంధించింది ఇక్కడ త్వరగా నయం అవుతా ఉంటాయి. ఇక్కడ ఈ క్షేత్రానికి ఇది ఒక దాదాపు ఇది సంవత్సరం నుంచి వెలుగులోకి వచ్చింది. అంతకుముందు పూర్వం మా గురుగారు ఇక్కడ ఉపాసన చేశారు. ఆ గురుగారి పేరు విశ్వతను శ్రీ విద్యాసేననాథ్. తర్వాత వాళ్ళ శిష్యుడిగా నేను నాథ్ సంప్రదాయం నుంచి ఇక్కడికి రావడం జరిగింది, పునఃప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇది వచ్చేసి దాదాపు 3.5 నెలలు అవుతుంది అమ్మవారిని ప్రతిష్టాపించి. పూర్వం నుంచి ఇక్కడ వారాహి యొక్క శక్తి ఉంది, అమ్మవారి యొక్క శక్తి ఉంది. ఆ శక్తిని జాగృతం చేయడానికి ఇప్పుడు అమ్మవారిని సాక్షాత్ ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది. ఉన్మత్త భైరవ స్వామి అంటే అష్ట భైరవలో ఒకరు. ఇతనికి ఈ భైరవ స్వామికి ఏంటంటే గుర్రం వాహనం ఉంటుంది. ఉన్మత్త భైరవుడు ఏంటంటే ఆయన యొక్క చరిత్ర ఏంటి అంటే ఆయన కోపాన్ని మనకి ఎవరికైనా ప్రతి ఒక్కరికి అహంకారం ఉంటుంది. ఆ అహంకారంగా ఎవరైతే మనకు ఒక అహంకారాన్ని అనగదొక్కడానికి ఉన్మత్త భైరవుడు ప్రత్యేకత నిలుస్తాడు స్వామివారు. ఈ స్వామికి ఎప్పుడెప్పుడు పూజలు చేస్తారు? అష్టమి, అమావాస్య, పౌర్ణమి. స్వామివారికి ఓన్లీ పౌర్ణమికి అమావాస్యకి మాత్రమే విశేష అభిషేకాలు ఉంటాయి. నల్ల చందనం వేస్తూ ఉంటాం. ఎవరన్నా తీవ్రత ఆరోగ్య సమస్యలు ఉన్నా, ఆర్థిక సమస్యలు ఉన్నా, ఏమన్నా దుష్ట ప్రయోగాలు చేసినా కూడా వాళ్ళ యొక్క పరంపరతోటి ఇక్కడ చందనం వేయడం జరుగుతుంది. నల్ల చందనం సాక్షాత్తు తయారు చేసి ఆ భక్తులతో వేయించడం జరుగుతుంది ఇక్కడ ఆ కార్యక్రమం. ఉన్మత్త భైరవుడు అమ్మవారికి అష్టమి, అమావాస్య, పౌర్ణమి నాడు అంటే 3 తిథుల నాడు అమ్మవారికి అభిషేకం ఉంటుంది. వారాహిదేవికి ఆ నెలలో 3 సార్లు ఉంటుంది. అమ్మవారికి శుక్రవారం విశేషంగా పూల అర్చన, కుంకుమార్చన అవన్నీ జరుగుతూ ఉంటాయి. హోమాది కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. రేపు ప్రత్యేకంగా హోమం కార్యక్రమం ఉంటుంది, అభిషేకాల కార్యక్రమం ఉంటాయి, తదుపరి అర్చన కార్యక్రమాలు ఉంటాయి. దివ్య కుష్మాండ అమ్మవారి యొక్క ప్రత్యేకత ఇప్పుడు సంతానం లేని వారికి సంతానం ఇచ్చే బాధ్యత శ్రీ వారాహిదేవి చేపడుతుంది. భూమి సమస్య ఉన్న వారికి అంటే భూదేవత అంటారు. ఇప్పుడు ఎవరైతే ఇల్లు లేవో, గృహాలు లేవో, ఈ అమ్మవారిని ఆరాధిస్తే ఇల్లులు వచ్చే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. పసుమాలలు వేస్తారు ఇక్కడ. పసుపుతోటి అమ్మవారికి పసుపు మాలలు కానీ, పసుపుతోటి అభిషేకం కానీ చేస్తే సకల ఆరోగ్యాలతో పాటు పుత్ర పౌత్ర అభివృద్ధితో పాటు మన ఈ గృహ నిర్మాణం కూడా జరగబడుతుంది. అమ్మవారికి ఎక్కువ పొద్దున రాత్రి అంటే ఇక్కడ రాత్రి సమయం అనుకూలంగా లేదు కాబట్టి పొద్దున చేయడం జరుగుతుంది. పసుపు కొమ్ములు ఇట్లా వేయడానికి కారణం ఈ పసుపు కొమ్ములు వేయడానికి కారణం సంతానం లేని వాళ్ళు, ఎక్కువ సంతానం లేని వాళ్ళు మాత్రమే సంతాన సౌభాగ్యం కోసం అమ్మవారికి మొక్కుబడిగా చెల్లిస్తూ ఉంటారు ఇక్కడ పసుపు కొమ్ములు. స్వామివారికి అయితే మన నిమ్మకాయల దండ, కూష్మాండ మన దీపాలు, కూష్మాండ బలిలు, నారికేల బలిలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఏమన్నా కోళ్ళు, మేకలు అవి ఇక్కడ చేయము. ఇక్కడ మొత్తం వామాచార పద్ధతిగా చేయము, సాత్విక పద్ధతిగానే చేస్తూ ఉంటాం ఇక్కడ. మరి కాలంలో ప్రతి చోట బలులు ఉంటాయి. భైరవ స్వామికి ప్రతి చోట ఎక్కడున్న భైరవ స్వామి మద్యం కానీ ఇట్లా పోస్తూ ఉంటారు. ఇక్కడ మద్యం పోయాం ఎందుకంటే అమ్మవారు ఉంది కాబట్టి మద్యం ఇక్కడ నిషేధం. ఓన్లీ శాకాహారమే భైరవుడికి ఇక్కడ జరగబడుతుంది. యావత్ తెలుగు రాష్ట్రాలలో ఇక్కడ వారాహి సహిత ఉన్మత్త భైరవ స్వామి ఎక్కడా ఉండదు. ఇక్కడ భార్య భర్తలతో కలిసి ఉంటారు. ఇక్కడ ఈ స్వామి వారికి అమ్మవారికి కళ్యాణం జరుగుతూ ఉంటది. జూలై ఆషాఢ మాసంలో ఒక రోజు పంచమి నాడు చూసుకొని అమ్మవారికి కళ్యాణం చేస్తాము ఇక్కడ. ఇంకా అమ్మవారికి ఎలాంటి దీపాలు పెడతారంటే మన పుల్లగంధ దీపం పెడతా ఉంటారు. పుల్లగంధ దీపం పెడతా ఉంటారు ఇక్కడ. పుల్లగంధ దీపం పెడతా ఉంటారు. పుల్లగంధ అంటే ఏంటి సార్? పుల్లగంధ మన కూరగాయలలో వాడుకోమా, అది పుల్లగంధ. దాంతో దీపాలు పెడతారు అమ్మకు. ఎక్కువ పంచమి నాడు ఆ దీపాలు పెడతారు. ఆరోగ్యంగా ఉండడం కోసం ఆ దీపాలు పెడతా ఉంటారు. సంతాన అభివృద్ధి కానీ వాటికి కొన్ని ప్రక్రియలు పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ అష్టమికి, అమావాస్య, పౌర్ణమికి ఇక్కడ కొన్ని ప్రక్రియలు జరుగుతాయి. ఆ ప్రక్రియలలో పాల్గొంటే విశేషమైన ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి. ఎప్పుడెప్పుడు ఉంటాయి సార్? అష్టమి, అమావాస్య, పౌర్ణమి నాడు. ఇక్కడ రేపు హవన్ ఉంటుంది. ఇక్కడ హోమగుండి ఉంటుంది. త్రికోణంలో చేస్తూ ఉంటాం. ఇక్కడ హోమగుండి వచ్చేసి త్రికోణంలో చేస్తూ ఉంటాము. స్వామివారికి విశేషంగా, అమ్మవారికి విశేషంగా ఈ హోమగుండి నిర్మించబడింది. ఇక్కడ భైరవుడు వచ్చేసి ఉన్మత్త భైరవుడు తూర్పు దిశన తూర్పుకు అభిముఖం చేసి ఉంటాడు. భైరవుడికి క్షేత్రపాలకుడు. ఇక్కడ ఉన్మత్త భైరవుడికి క్షేత్రపాలకుడు కుబేరుడు అయి ఉంటారు. ఇక్కడ ధనానికి సంబంధించింది ఇక్కడ ఎక్కువ విశేషంగా పూజలు జరుగుతూ ఉంటాయి. పైన గోపురం గుట్ట మీద అమ్మవారి యొక్క ముఖం ప్రతిబింబం కనబడుతూ ఉంటుంది. పైన చూపెడతాను ఇప్పుడు ఆ దృశ్యాన్ని మీకు. ప్రతి ఒక్క భక్తులు దర్శించుకుంటారు. యమపాశం ఢమరుకం ఢమ 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 ఢా ఉగ్ర సమరం ఉరుము సమరం
भैरवागमनम् दारुणमाता दैत्य विदारका वराहि देवी आक्रमणम् विघ्न विनाशकायका विजयानिके ఇక్కడ చూసుకుంటే అమ్మవారి యొక్క ముఖం ప్రతిబింబం కనబడుతూ ఉంటుంది. ఇంతకంటే దర్శనం, ఇంతకంటే వైభవంగా ఎక్కడ ఏ క్షేత్రంలో ఉండదు. స్వయంభూ ఇది అమ్మవారి యొక్క ముఖం ప్రతిబింబం స్వయంభూగా కనబడుతూ ఉంటుంది. ఏది ఇప్పుడు లోపడుతుంది అది పోయి చూడండి అన్న స్వామి, ఫేస్ ముఖం ఫేస్ కనబడుతుంది. ముఖం అమ్మవారి యొక్క వరాహ ముఖం కనబడుతూ ఉంటుంది. కనబడుతుందా నీకు? వినాయకుడి కలర్ లో ఉండడానికి గల కారణం ఏంటి సార్? ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే దుండి విజ్ఞాన రాజా అంటాడు ఈయన. ఇక్కడ వారణాసిలో ఎలా అయితే కాశీలో ఎట్లయితే ఉంటాడో దుండి విజ్ఞాన రాజా, ఇక్కడ దుండి విజ్ఞాన రాజా. ఇతనికి స్వామి వారికి బుధవారం నాడు చందనం వేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా మనం చూసుకుంటే దేవాలయాలు అభివృద్ధి చెందాలంటే, దేవాలయాలకు ఒక శక్తి రావాలంటే ఇట్లా దుండి విజ్ఞాన రాజుడికి ఇట్లా ఈ చందనం వేయడం జరుగుతుంది. ఇక్కడ ఎర్ర చందనం మనం ఎక్కడైనా వారణాసిలో కానీ ఉజ్జయినిలో కానీ ఎక్కడ చూసినా కూడా స్వామి వారికి చందనంలో ఉంటారు. మనం ఇక్కడ ప్రత్యేకత తెలంగాణలో యావత్ తెలుగు రాష్ట్రాలలో ఏం చేస్తామంటే ఒక ప్రత్యేకత ఓన్లీ ఆంజనేయ స్వామి వారికి వేస్తారు. మనం అక్కడ చూసుకుంటే కనుక అమ్మవార్లకు కూడా వేయడం జరుగుతుంది. అక్కడ చందనాలు ప్రత్యేకత శక్తి యొక్క ఆకర్షణ అంటే మన వినాయకుడికి జరుగుతూ ఉంటుంది. ఓం ఓం పున్వంతాయ భ్రాం భ్రాం భైరవాయ నమః. ఈ ప్రత్యేకత ఇక్కడ ప్రతి ఒక్క భక్తుడికి భైరవ యొక్క సాక్షాత్కారం అంటే భైరవ యొక్క శక్తి ప్రతి ఒక్కరికి రావాలనేసి ఈ యొక్క చందనం చేయడం జరుగుతుంది, చందనం పెట్టడం జరుగుతుంది. భైరవుడు అంటే భయం పోలగొట్టే వారే భైరవ తత్వాన్ని ఉద్దేశం. అంటే మనం ప్రత్యేకత తయారు చేస్తాం. ఇది కొన్ని ద్రవ్యాలతో తయారు చేస్తాం. ఏంటంటే గుడ్డు కోకవక్కలు, పాదరసము, గోరోజనము వచ్చేసి ఇంకా చెమేలి కత్తేలు అని, ఇంకా అత్తరు, ఇవన్నీ సెంట్ వేసి ఇవన్నీ కొన్ని ద్రవ్యాలు కొన్ని మూలికలు వేసి తయారు చేసి స్వామివారికి ఓన్లీ అష్టమి, అమావాస్య, పౌర్ణమి నాడే ఇస్తూ ఉంటాం చందనం. దాని యొక్క ప్రత్యేకత. అందుకనే ఇక్కడ పౌర్ణమి, అమావాస్యకి అభిషేకం చేయడం జరుగుతుంది స్వామివారికి. ప్రతిరోజు నిత్య పూజలు జరుగుతాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 7 గంటల వరకు ఇక్కడ నిత్యం పొద్దున సాయంకాలం హారతి ఉంటుంది. మహాహారతి మధ్యాహ్నం 12:30కి ఇస్తా ఉంటాము. 12:30కి మహాహారతి ఉంటుంది. జై బోలో వారాహి మాతాకి జై, జై బోలో వారాహి మాతాకి జై, జై బోలో వారాహి మాతాకి జై. నమః పార్వతీ పతే హర 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 మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర.